బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు గాయాలన్నట్టుగా వాళ్ళ టీం చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ టీం చెప్పిన దాని ప్రకారం యాడ్ షూటింగ్ లో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్ కేవలం స్వల్ప గాయాలతోనే బయటపడ్డారని టీం చెప్తున్నారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్ లో నటిస్తూ ఉన్నారు. ఆయన నటిస్తున్న సమయంలో యాడ్ షూట్ లో అకస్మాత్తుగా ఆయనకు గాయాలన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీం ఈ మేరకు అప్డేట్ చేయడం జరిగింది. కేవలం ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, ఆయన చాలా బాగానే ఉన్నారు అంటూ కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ టీం. కేవలం స్వల్ప గాయాలే అని జూనియర్ ఎన్టీఆర్ టీం చెప్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఒక యాడ్ షూటింగ్ లో ఆయన ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని అంటోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి సమాచారం అందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే మటుకు ఆయనకు కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయినా ఎటువంటి ప్రమాదం లేదు అంటూ కూడా ఆయన టీం వెలువరించింది. హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఒక యాడ్ షూటింగ్ లో ఆయన ఒక ప్రమాదానికి గురైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం ప్రస్తుతానికి ఆయన టీం ఏదైతే చెప్తోందో ఆ అప్డేట్ మనకి అందుతోంది. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, ఎటువంటి ప్రమాదం లేదు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీం చెప్తోంది. అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం బయటకు రాలేని క్రమంలో ఆయనకు ఏం జరిగింది, ఏ విధంగా ఉన్నారు అనే దానికి సంబంధించి, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఆయన ఇటీవల జరుగుతున్నటువంటి ఒక యాడ్ షూట్ లో గాయపడినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక యాడ్ షూటింగ్ లో ఆయన ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. స్వల్ప గాయాలే అంటోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి, ఆయనకు అయినటువంటి గాయాలకు సంబంధించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ అయినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫణి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ఫణి, ఆయనకు చిన్న యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి ప్రస్తుతం? నల్లి, ఈ విషయం తెలిసిన వెంటనే మనం ఎన్టీఆర్ టీమ్ తో మాట్లాడడం జరిగింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే ఉందో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక యాడ్ షూటింగ్ సందర్భంగా వాళ్ళు ఆ యాడ్ ఏంటి అనేటువంటిది కూడా ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. కారణాలు ఆ యాడ్ కి సంబంధించిన కారణాలు అయి ఉండొచ్చు. సో దీంట్లో ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఆయన జారి పడడం జరిగింది. దానివల్ల కాలు కొంత దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆయన షూటింగ్ ని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి తను బానే ఉన్నట్టు, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. నల్లి, అంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన షూటింగ్ లోనే ఆయన గాయపడడం జరిగింది. బట్ అంత భయపడాల్సిన పని లేదు. అలాగే అభిమానులు అందరూ కూడా ఏ రకమైన ఆందోళన చెందొద్దని చెప్పేసి కూడా ఎన్టీఆర్ టీమ్ మనకి తెలియపరచడం జరిగింది. రైట్ ఫణి, రైట్, అది అప్డేట్. ఎన్టీఆర్ టీం చెప్తున్న దాని ప్రకారం మనం చూసినట్టయితే కేవలం స్వల్ప గాయాలతోనే ఆయన బయటపడినట్టుగా తెలుస్తోంది. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, ఆయన పరిస్థితి క్షేమంగానే ఉంది అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీం చెప్తున్నారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది. అవి స్వల్ప గాయాలైనప్పటికీ కూడా కాలికి గాయమవడంతో 2 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అన్నట్టుగా వైద్యులు సూచించినట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ టీం ఒక నోట్ వెలువరించింది. ఆయన అక్కడ షూటింగ్లో గాయపడిన వెంటనే అక్కడి నుంచి ఇంటికి తరలించారు. ఆయన్ని వెంటనే వైద్యులను సంప్రదించడం జరిగింది. దీంతో 2 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఒక యాడ్ షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీం మాత్రం స్వల్ప గాయాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఆయనకు 2 రోజులు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.